తోడు కథ తోడు కథ రాయడానికి నేపథ్యం ఏమిటి? అండ్ ఇది పురుషుడి పర్స్పెక్టివ్లో ఈ కథ రాసినప్పుడు థర్డ్ పర్సన్లోంచి ఈ కథ రాశారు, ఫస్ట్ పర్సన్లో ఎందుకు రాయలేదు? అంటే పురుషుడే ఈ కథ చెప్తున్నట్టు ఎందుకు రాలేదు ఈ కథ? ఇది కథ రాయటానికి ఒక బలమైన నేపథ్యం ఉంది. అంటే ఇది నా పర్సనల్ కథ, మా నాన్న అనుభవించిన ఇది అన్నమాట. దానికి నేను చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది, 1 సంవత్సరం పాటు. ఇంకా కథ చాలా ఎడిట్ చేయబడ్డది ఇక్కడ. అందుకని నేను అంటే మా పిన్ని వైపు నుంచి కూడా రాయొచ్చు కథ, కానీ అది అంత సులభం కాదు. చాలా చోట్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది రాసేటప్పుడు కూడా. అందుకని నేను ఒక పురుషుడి వైపు నుంచి కథ రాయటం చేశాను అన్నమాట. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయితే చెప్పండి. థ్యాంక్ యూ. ముందుగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన యువరచ ప్రజాస్వామిక రచయితల వేదికకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చక్కని కథ వినిపించి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చదివిన కథ మీద నా అభిప్రాయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఇది యాక్చువల్గా వెరీ గ్రౌండెడ్గా సార్ చెప్పినట్టుగా స్టోరీ వెరీ రియలిస్టిక్గా, దాని సొల్యూషన్ కూడా చాలా ఈజీగా, ఎక్కడ సాగదీయకుండా అనుకున్న వెంటనే పెళ్లి చేయటం, నాన్నని కలపటం మళ్ళీ పిన్నితోటి, ఆవిడ అర్థం చేసుకున్న తర్వాత ఆయన భోజనానికి సరే భోజనం చేసి అలవాటు అయిన తర్వాత మిమ్మల్ని డిక్లేర్ చేసి మీకు చెప్పడం, డిక్లేర్ చేసి దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ, వాళ్ళిద్దరూ అందులో ఉండటం చాలా స్వీట్గా కన్వే అయిందండి స్టోరీ అంతా. ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు బమ్మిడి జగదీశ్వరరావు అండి. తోడు కథ విన్నాను. అంటే కొన్ని కథలు చదివినప్పుడు ఎవరికి వారు చదువుకునేవిగా ఉంటాయి. కొన్ని కథలు చదివి వినిపించేటప్పుడు అంటే స్టోరీ రీడింగ్ అనేది కొత్త అంశం కాకపోయినప్పటికీ వినేటప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అయితే అలాంటి ఇబ్బంది పెట్టే కథ కాదు ఇది. అయితే తోడు కథలో ఆయన వయసు సమస్య అనేది అంటే వండుకోవడానికి వయసు అడ్డం వచ్చింది, కానీ పెళ్ళికి వయసు అడ్డం రాలేదు. ఇంకొకటి, కథలో మొత్తం కూడా వంట గురించి, అతను చేసుకోలేకపోవడం గురించి, అతను పడిపోవడం గురించి, అతని ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి, అంత అనారోగ్యంతో ఉంటే రేపు వచ్చిన ఆమెకు కూడా ఒక అనారోగ్యం వస్తే ఈయన కూడా చెయ్యాలి కదా భాగస్వామి పట్ల. అంటే ఈ కథ నిర్వహణలో కథాంశం అంటే ఈడు జోడు చూసి ఏట్లో తోసేయమని ఒక సామెత మా వైపు. కాబట్టి ఈడు జోడు ఏ వయసుకు ఆ వయసు ఈడు జోడే కాదను. ఈడు జోడు కాకపోయినా ఈడు జోడు అనేది శరీరానికి సంబంధించిందే కాదు, మనసుకు సంబంధించింది, వాళ్ళిద్దరి ఇష్టాలు అభిరుచులకు సంబంధించింది. పెళ్లి వెనక ఇన్ని ఉంటాయి ఎవరికి, ఆ ఇద్దరికి. కానీ ఆ కుటుంబానికి ఏముంటాయి, ఆ కుటుంబం అతని చుట్టూ ఉన్న ఆస్తి, అతనికి ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి, పెన్షన్ ఏమొస్తుంది, ఇంతకుముందు ఎలా బతికాడు, ఇల్లుందా, ఇట్లాంటి సమస్యలు కూడా వస్తాయి. వీటికి అతీతంగా జీవితం ఉండదు. ఈ కథ ఏంటంటే నాన్నకి పెళ్లి చేయాలి అనే అంటే మీరు పర్సనల్ అనుభవం చదివే పాఠకుడికి అవసరం లేదు. నేనైనా నా పర్సనల్ అనుభవంతో చదివే పాఠకుడికి సంబంధం ఉండదు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు చెప్పారు, చెప్పినందువల్ల దాని పట్ల మనకి అవునా అని అనిపిస్తుంది. కానీ కథ చూసినప్పుడు ఎక్కడ కూడా కథలో పోనీ అతను లోన్లీనెస్ గురించి కానీ ఆ తల్లిని గురించిన ఆలోచనల్లో అంటే ఇది వరకు ఆమె భాగస్వామి కాబట్టి అలాంటి ఆలోచనలు ఉండడం వల్ల కానీ అందులోంచి ఆయన బయటపడలేకపోవడానికి కానీ కూతుర్ల ప్రయత్నం చేసినట్టుగా కానీ అట్లా ఎక్కడా రాలేదు. కథ ఎడిట్ చేస్తారు, పేజీలు వెళ్ళిపోయింది అది. అంటే మీరు ఎడిట్ చేసిన విషయం మాకు తెలియదండి.
అది అవసరం లేదు కూడా మాకు. అంటే ఇక్కడ చదివేటప్పుడు టైం కన్సిస్టెన్సీ అంటే కథలో ఏముందో దాన్ని మేము విన్నదేదో దాని మీదే మాట్లాడతాం. ఓకే, ఓకే. ఎడిట్ చేసిన విషయం మాకు తెలియదు కదా. అది అయితే ఆస్తి సంబంధాలు ఉంటాయి, ఇవన్నీ కూడా. ఇంకొకటి, ఆ ఇద్దరికి ముందు ఇష్టాలు ఉండాలి, అవన్నీ కూడా అందులోకి వచ్చి ఉంటే కథ పరిపూర్ణం అయ్యేది. ఇది ఏంటంటే ఒక రకంగా మీరు తొలిగా రాస్తున్న కథలు కాబట్టి ప్రోత్సహించాలి, కానీ ఇంకా లోతుగా రాయటానికి చాలా అసలు మెయిన్ పాయింట్స్ అని వెళ్ళిపోయినాయి, మొత్తం కథ చదవలేదు. అంటే మొత్తం అంటే ఇప్పుడు చదివిన దాంట్లో అంటే విన్నదాన్ని బట్టే నేను చాలా చాలా వెళ్ళిపోయినాయి, అవన్నీ నేను డీల్ చేశాను, అవన్నీ వెళ్ళిపోయినాయి. మీరు ఒకసారి నీకు పుస్తకం ఇస్తాను, మీరు చదువుతాను, చదివిన తర్వాత మా ఇద్దరు మాట్లాడారు. ఓకే. అంటే ఎవరైనా ఇప్పుడు అది కాదండి, మీరు ఎడిట్ చేసిన విషయం మాకు తెలియదు కదా, ఒకటో విషయం. ఇంకోటి, ఎడిట్ చేసి వినిపించిన దాంట్లో కూడా ఎక్కడైనా ఆయన ఇష్టాలకు సంబంధించి కానీ ఆయన మానసిక కాదు ఒక వంట మీరు తీసేసిన విషయాలు చెప్తున్నారండి. విన్న దాంట్లోంచి నేను మాట్లాడుతున్నాను. విన్న విషయంలో ఎక్కడ కూడా ఆయన వంట అనే దానికి వచ్చింది తప్ప మిగతావి రాలేదు. నేను అన్నది అదే, వంట చేయడానికి ఓపిక లేకపోయినప్పుడు పెళ్లికి ఎలాంటి ఓపిక వస్తుంది అనేదే నా మాట. అంటే అవి అవతల పార్ట్నర్ కూడా రేపు బాగోలేకపోతే ఈయన చేయగలిగే స్థితిలో ఉండాలి కదా అనేది నా ప్రశ్న. ఇవన్నీ అలాగే ఆస్తి సంబంధాలు ఉంటాయి అనేది నా ప్రశ్న. ఇలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అవును, నేను చెప్తాను అవి. ఇంకా దీనిలో లేనివి కూడా నేను మాట్లాడగలుగుతాను, నేను చెప్తాను మీకు. ఇందులో లేని విషయాలు కూడా ఏంటంటే, నేను మొత్తం ఈ కథ ఈ నేపథ్యంలో అంతా చూసింది ఏంటంటే, ఈ రెండో పెళ్లి చేయటానికి కూడా వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా చూసిన విషయం ఏంటంటే, అతనికి పెన్షన్ వస్తుందా లేదా, అతనికి మళ్ళీ ఆడపిల్లలు 3 ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఉంటుందా, ఇట్లాంటివన్నీ చూశారు. అయితే ఇక్కడ ఏంటంటే జబ్బు అంటే ఆయన అనారోగ్యం ఏంటంటే మానసికమైన అనారోగ్యం ఆ కథలో. ఆయనకి మొత్తం అంటే భార్య చనిపోవడం వల్ల చాలా డిప్రెషన్లో ఉన్నాడు, ఇంకెవరు పిల్లల దగ్గర రావట్లేదు. అలాంటప్పుడు పెళ్ళి అనేది ఆయనకి, ఎందుకంటే అవతల మనిషి కూడా చాలా ఇష్టపడి చేసుకున్న మనిషి. అందులో కట్ అయింది ఏంటంటే, ఎవరైతే ఆవిడ ఉందో ఇప్పుడు ఎడిట్లో వెళ్ళిపోయింది, అది ఆవిడకి ఎప్పటి నుంచో అతనంటే ఇష్టం ఉంది. వాళ్ళిద్దరు వయసులో ఉన్నప్పుడు అది మొత్తం అందరికి తెలుసు, అందుకని అక్కడ చేయాల్సి వచ్చింది అనమాట. తర్వాత రెండో పెళ్లి కూడా ఎవరికంటే వాళ్ళకి అవ్వదండి, చాలా కష్టం. ఈ రెండో పెళ్లి చేసే బ్యూరోస్ ఉన్నాయి ఆఫ్టర్ రిటైర్మెంట్, నేను చూసా. దాంట్లో కూడా మీకు ఎంత జీతం వస్తుంది, మీ ఆస్తులు ఎంత, మీ పిల్లలకి ఎంత ఇస్తున్నారు, ఈవిడికి ఎంత చెందుతుంది, ఈవిడికి వచ్చేటప్పుడు ఎంత రాస్తారు, ఈవిడికి ఇలా ఫలానా అప్పులు, వాళ్ళ కూతురు పెళ్లి చేసి ఇవి ఉన్నాయి, ఇవి తీర్చడానికి మీరు డబ్బులు ఇస్తారా, ఇదంతా కంప్లీట్గా ఆర్థిక వ్యవహారమే. ఇది కూడా నేను గమనించాను చాలా. ఉన్నాయి అంటే ఓన్లీ ఏంటంటే ఇందులో చూసింది ఏంటంటే అవతల మనిషి కూడా ఇష్టమే, ఇతను ఒంటరిగా ఉన్నారు ఇద్దరు కాబట్టి ఆ పెళ్లి అంటే జనరల్గా అయితే అట్లా జరగట్లేదు. అవి 1 ఇయర్లోనే బ్రేక్ అవుతున్నాయి. అవి కూడా నేను చూసా. వాళ్ళ ఆవిడకి సరిపడే డబ్బులు, తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి అక్కడ ఈ రెండో పెళ్లిళ్ళలో. ఆ రెండో పెళ్లి బ్యూరో గురించి కూడా నేను చాలా డీటెయిల్డ్గా రాశాను, కానీ ఇప్పుడు ఎడిట్ చేశారు కాబట్టి. యాక్చువల్లీ నేను ఈ కథ నేను మీకు చూపిస్తానండి, మీరు చదువుద్దు కానీ. అంటే టైం ఇక్కడ లేదన్నారు, అది ఎక్కువ పేజీలు ఉందని ఎడిట్ చేశారు. అక్క, ఐ రియలీ లవ్డ్ ఇట్. చాలా బాగుంది నాకు కథ. నేను కూడా కథ వింటున్నప్పుడు ఐ డోంట్ నో మొత్తం కథ నేను చదవలేదు, నేను కొనుక్కొని చదువుతాను, నా దగ్గర కాపీ ఉంది, నేను చదువుతాను. నాకు మొత్తం కథ ఇక్కడ వింటున్నప్పుడు ఐ ఫెల్ట్ కొన్ని చోట్ల ఐ అగ్రీ విత్ వాట్ హీ ఆస్క్డ్. కానీ ఇప్పుడు లేటర్ ఐ రియలైజ్డ్ ఇంకా చాలా కథ నేను చదవలేకపోయాను అని. అది టైం కాన్స్టెంట్. ఐ టోటలీ గెట్ ఇట్. మనకంత టైం దొరకదు, సండే సాయంత్రం ఇక్కడ ఎవరు స్పెండ్ చేయాలనుకోరు. ఐ టోటలీ అగ్రీ విత్ ఇట్. బట్ ఒక్క మాట విన్నాను నేను కథలో, ఏంటంటే
వంటకి ఇబ్బంది అవుతుంది, నాన్నకో మనిషి తోడు కావాలి అన్ను రాస్తున్నప్పుడు ఏం ఫీల్ అయ్యావక్క? నాకు అది చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే అందరినీ కన్విన్స్ చేసేటప్పుడు ఈ మాట కాకుండా నేను వేరే కన్విన్స్ చేయటానికి, అంటే ఆ కథలో కూడా మిగతా వాళ్ళందరూ నొప్పించి చేయాలి. ఆ అమ్మాయి రమ అనే అమ్మాయి అందరిని నొప్పించేయాలి. అది కాకుండా వేరే మాట్లాడేంత స్వేచ్ఛ ఆ కథలో లేదు. ఒకవేళ వంటకి ఇబ్బంది అవుతుందంటే కొంత కన్విన్స్ చేయొచ్చు, అంతేగాని అతను వాళ్ళిద్దరు బాగుంటారు ఇవన్నీ మాట్లాడితే అది చాలా పెద్ద తప్పు అయిపోతుంది మన సమాజంలో. అందుకని అంత మాత్రమే వాళ్ళకి చెప్పి చేయాల్సి వచ్చింది. లేదు, ఇంకా లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఒకవేళ కనుక అది చెబితే నవ్వులు పాలవటమే తప్ప అక్కడ అనుకున్న విషయం జరగదు. అందుకని నేను దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది. అంటే ఒక పాత్రలో అని చెప్పించాము, అందులో వాళ్ళ పెద్ద ఆవిడ చెప్పిన పాత్రలో అంటే భార్య కానీ లేకపోతే తల్లి కానీ లేకపోతే మగవాడు అసలు చాలా అంటే తను కోపం చేసుకోలేడు అనేది పెద్దవాడితో నేను కావాలని చెప్పించాను అక్కడ. అది కానీ ఆ ఏజ్లో 62 ఇయర్స్ మనిషికి పెళ్లి చేసేటప్పుడు ఆడ కానీ మగ కానీ మనం కొంచెం హిపోక్రసీతోటే చేయాల్సి వస్తుంది. నిజాలు మాట్లాడితే అందరూ బయలుదేరతారు, అసలు మామూలుగా కాదు. అసలు ఇంట్లో అసలు ఎప్పుడు ఒక గొంతెత్తని వాళ్ళు కూడా మొదలు పెడతారు. అంతా వాళ్ళు ఎప్పుడు ఒక చిన్న ఉపకారం అంటే అపకారం కాదు, ఒక చిన్న ఇది చేయని వాళ్ళు కూడా బయలుదేరతారు. అది జరగనివ్వరు. అందుకని హిపోక్రటిక్గానే చేయాల్సి వస్తుంది అక్కడ. అందుకని హిపోక్రటిక్గానే రాశాను నేను అది. ఇప్పుడు అంతే. అయితే ఇందులో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, ఆడైనా మగైనా సరే వయసు ఏ వయసులో అయినా పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకు ఒక తోడు అవసరం. అంటే ఆ స్నేహం డిఫరెంట్గా ఉంటుంది, అది అవసరము. అది అందరూ యంగ్స్టర్స్ దాన్ని అంటే పిల్లలు యాక్సెప్ట్ చేయాలనేది నాది ప్రధాన ధ్యేయం ఆ కథ రాయటానికి మాత్రం. స్ట్రాంగ్ పాయింట్ అది నాది. నిజానికి ఒకసారి ఏం లేదు, అంటే ఈ కథ మనము క్రిటిసైజ్ చేస్తున్నాం కాబట్టి కథ ఉన్నతంగా ఉండాలి, ఇది వంట కోసం ఏంటి అని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి అంటే మీ కథ గురించి చెప్పట్లేదు. సమాజంలో ఏదైనా సెకండ్ పెళ్ళి అన్నప్పుడు ఒక మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాలు రాయాల్సి వస్తే ఎక్కువ మంది ఆలోచించే విషయాలు కొన్నే ఉంటాయి. ఒంటరిగా ఉన్నాడు, వండి పెట్టేవాళ్ళు లేరు, ఇలాంటి విషయాలు జనరల్గానే ఉంటాయి. అవి అంటే నేను అంటుందంటే కథ కాబట్టి మీరు చదివే వాళ్ళు ఇలా రాస్తావు రచయిత అంత. కానీ నిజానికి ఏ విషయాల మీద అయితే పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాలు ఎక్కువ వస్తాయి. ఈవెన్ అసలు యంగ్స్టర్స్ కి పెళ్లి చేసేటప్పుడు కూడా ఒక అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయికి వండుకోవడం కష్టం అవుతుంది కాబట్టి పెళ్లి చేస్తున్నాడు. మాట వరుసకి అంటే ఇది ఒక హిపోక్రటిక్ లేయర్ అంతే. అది కథ నిర్వహించిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. అంటే దృశ్యం తర్వాత సెకండ్ సీన్, థర్డ్ సీన్ అట్లా చెప్పడం. అయితే ఇప్పుడు ప్రాబ్లం మీరు కథ ఉద్దేశానికి సంబంధించి అని అంటే ఇద్దరు పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చిన సమస్య. ఇద్దరు పెద్దవాళ్ళని కన్విన్స్ చేయడం సమస్య కాదుగా. మీరు అంటుంది ఏంటి, కథ ఇద్దరు పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సమాజంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏంటి, వాటిని మనం చాలా ఈజీగా తీసుకోవాలి అనేది మీరు చెప్పదలుచుకున్నారు. ఇద్దరు మనుషులు పెద్దవాళ్ళు, ఇద్దరు ఇష్టపడిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పడ్డ సమస్యల గురించి, అంటే కథ బిగినింగ్లోనే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవడానికి వచ్చే అవరోధాల గురించి రాసుకుంటూ వస్తే చాలా బ్రివిటీ వచ్చేసేది కథలో. అంటే మీరు అనుకుంటున్నా అంటే ఫోకస్ పాయింట్, ఐబాల్ అంటారు కదా, ఆ ఫోకస్ పాయింట్ డీవియేట్ అవ్వకుండా చూసుకోవడం ఒకటి. రెండో అంశం, ఒకప్పటి పదాలు ఇప్పటి పదాలు కాదు, ప్రతి పదానికి కూడా చాలా అర్థాలు ఉంటాయి. ఎందుకంటే కాలం మారిపోయింది, ఇది అస్తిత్వాల కాలం, మనం వాడుతున్న పదాలు చాలా జాగ్రత్తగా ఉండడం. రెండోది పాత్ర ఔచిత్యం, అదే చంద్రశేఖర్ చెప్పింది కూడా. రెండోది కథకుడి చైతన్యం. పాత్ర ఔచిత్యంలో అతను ఖచ్చితంగా వంటకు సంబంధించిన చర్చ పెట్టచ్చు, కానీ కథకుడి చైతన్యం ఎక్కడుంది అక్కడ మీరు కవర్ చేసుకోవచ్చు ఒక వాక్యంతో. ఇవి మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే కథ ఇన్ని పేజీలు కూడా రాదు.
జస్ట్ ఓన్లీ పెళ్లి చేసుకోవడానికి ఉన్న సమస్యల్ని మాత్రమే మీరు డిస్కస్ చేసి ఫోకస్ చేసి ఉంటే ఇద్దరు ఆల్రెడీ ఇష్టపడ్డ వాళ్ళు కావాలంటే ఒక పేరాలో వాళ్ళిద్దరు ఏ పరిస్థితుల్లో ఇష్టపడ్డారు అనేది కూడా రాసేయచ్చు. ఆల్రెడీ ఇద్దరు ఇష్టపడ్డ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పడ్డ సమస్యలు ఏంటి అనే దాని మీద మీరు డీల్ చేసుకుంటూ వస్తే కథ ఇంకొంచెం బ్రివిటీగా ఉండేదని నాకు అనిపించింది చర్చ తర్వాత. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అయితే ఈ కథలో ఒకవైపు నుంచి అంటే నేను చెప్పదలుచుకుంటే ఓకే అంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఆ చేసేటప్పుడు కూడా కొంచెము వాళ్ళు ఇష్టపడి చేసుకుంటే బెటర్ అనేది కూడా నేను కన్వే చేయదలుచుకున్నాను దానిలో. అయితే ఈ కథలో ఏంటంటే ఎప్పుడో పాత ఇష్టంగా ఒక ఆవిడికి ఇష్టం ఉండి ఎప్పటి నుంచి ఒక హీరో లాగా చూసే మనిషితో పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి తను కూడా కంఫర్టబుల్గా ఉండటం అది నేను కొంచెం చెప్పదలుచుకున్నాను. అందుకని అది కానీ అవన్నీ రాలేదు, మొత్తం ఎడిట్ అయిపోయింది. నిజానికి నేను ఈ కథ చదవాలనుకోలేదు, నాకు ఇష్టమైన కథ ఇంకోటి చదువుదాం అనుకున్నాను. అయితే అది మాండలికంలో ఉండడం వల్ల వద్దనుకున్నాం అనమాట ఆ కథ. అంటే లేదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ థింగ్ మీ నాన్నగారికి తోడు కల్పించి పెళ్లి చేశారని రాశారు, చాలా బాగా నచ్చింది. అయితే దాని వెనుక మీరు పడ్డ కష్టం గురించి ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసుకుంటారా? అంటే అది రాయలేరు కదా, రాయని విషయాన్ని రాశాను. యాక్చువల్ అదంతా ఎడిట్ చేశారు, వీళ్ళు అది మొత్తం ఎడిట్ చేసి స్కెల్టన్ వచ్చింది అక్కడ. కంఫర్ట్ ఉంటే చెప్పండి. అది యాక్చువల్లీ అంటే మా నాన్ననే కాదు, నేను చాలా మందిని చూసా, ఇంకా మా ఫ్రెండ్స్ ని వాళ్ళని కూడా నేను చాలా మంది మేము ఎంకరేజ్ చేసాం. దాదాపు 20-23 పెళ్లిళ్ళు చేసాం మా ఫ్రెండ్ సర్కిల్లో అంతా. నాకు బాంబేలో, ఢిల్లీలో, ఈవెన్ రాజస్థాన్లో కూడా ఒక పెళ్లి చేసాము. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా ఏమున్నా సరే, అంటే పెద్దవాళ్ళు తండ్రి అయితే వాళ్ళ జీవితం వాళ్ళు బతకూడదా? బతకాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఒంటరిగా ఉంటే మనిషి చచ్చిపోతాడు, అంతకంటే ఏం జరుగుతుంది? నేను పర్సనల్గా మా ఫాదర్ ఇంప్రూవ్ అవ్వడం చూశాను. నేను చాలా ఇంప్రూవ్ అయ్యి హాయిగా వాళ్ళిద్దరు బాగున్నారు. ఇప్పుడు చాలా మా ఫాదర్కి 70 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఆవిడకి 65. ది బోత్ ఆర్ వెరీ హ్యాపీ. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలు ఏం చేస్తారు, అమ్మ స్థానంలో ఒక్కొక్క అమ్మని అటు ఇటు వెళ్లకుండా మళ్ళీ వచ్చిన అమ్మ స్థానంలో ఎందుకు ఉండాలి? అసలు మనం ఎందుకు వెళ్ళి అక్కడ కూర్చోవాలి? ఆమె ఎందుకు మనకు చేసి పెట్టాలి? చేసుకున్న వాళ్ళిద్దరు బాగుంటే బాగుంటుంది కదా, అంతే. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చి కూతుర్ల దగ్గర కొడుకుల దగ్గర ఉండరు. వాళ్ళకి అక్కడ ఇల్లు ఒక వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణాన్ని వదిలేసి రమ్మడానికి మనం ఎవరు? వాళ్ళకి అక్కడ ఏది సరిగా సరిపోతుందో చూసి వాళ్ళకి మనం చెయ్యాలి. మన పేరెంట్స్ మనని పెంచలేదా? చిన్నప్పటి నుంచి పెంచారు, మన కోసం అన్నీ చేశారు. కొన్ని ఇష్టం లేని పెళ్ళిళ్ళు కూడా ఒప్పుకుంటారు పేరెంట్స్, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు. ఇంకా ఏదైనా ఏం చేసినా ఒప్పుకుంటారు. అట్లాంటప్పుడు మనం తల్లిదండ్రుల్ని మన పిల్లల్లాగా ఎందుకు చూడకూడదు అనేది నాది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ. కూర్చోండి, నాట్ నెసరీ. యాక్చువల్గా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను రైటర్స్ పర్స్పెక్టివ్లో మనము ఇక్కడ ఉన్న వేదిక ద్వారా జస్ట్ అందరికీ నేను అడుగుతున్న క్వశ్చన్, మనం కథ రాస్తే కూడా మనం ఎందుకు మెన్ పర్స్పెక్టివ్లోనే రాస్తున్నాం? ఒక విమెన్కి మ్యారేజ్ చెయ్యాలి అనే ఆలోచన పిల్లలలో వస్తుందా? అంటే విమెన్ ఉంది అని అంటే విడోనే 50 years ప్లస్ విడో, ఆమెకి పెళ్లి చేద్దామన్న ఆలోచన ఎంతమంది పిల్లలలో వస్తుంది? అలాంటి ఆలోచనని కల్పించే రైటప్స్ కూడా యాజ్ ఏ స్టోరీ రైటర్స్గా మనం రాస్తే బాగుంటుందేమో అని అంటే రాస్తున్నాము. కానీ దాన్ని ఇంకా ఎలివేట్ చేయగలిగే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, మనం ఒకటే వేలో వెళ్లకుండా విమెన్ ఐడియాలజీలో విమెన్ కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతుంది, విమెన్ కూడా వంటకి ఇబ్బంది అవుతుంది. 60 years వచ్చిన విమెన్ వంట చేయగలుగుతుంది అని చెప్పడం కూడా మనం ఒక రకంగా కిచెన్కి తనని పెట్టేస్తున్నామేమో, మనం కూడా ఒక వే ఆఫ్ థింకింగ్లో మనం వెళ్తున్నామేమో.
ఎందుకు దాన్నే యాక్సెప్టెన్సీ చేయాలి? ఇంత ఆస్తి ఉన్న వాళ్ళు ఒక మనిషిని పెట్టుకున్నా కూడా దే కెన్. అది ఇది హిపోక్రటిక్ లేయర్ అని చెప్తున్నాను కదా. ఏం ఆవిడ వచ్చి ఇంట్లో ఏం వంట చేయరు, ఆవిడ ఎవరు వచ్చినా సరే చెయ్యరు, వంట మనిషిని పెట్టుకుంటారు అన్ని. కానీ సమాజాన్ని ఇప్పుడు మనం ఎదురీది మనము గొడవపడి అందరు ఇలా వేలెత్తితే అది జరగట్లేదు, ఎవరో ఒకళ్ళు లాస్ అవ్వాల్సి వస్తుంది మనం చివరికి. ఎప్పుడు విమెన్ మాత్రమే డౌన్ స్కేర్ అవుతూ ఉండింది. అది మనము ఏ లేయర్ ద్వారా అంటే ఈ స్టోరీ రైటప్స్లలో మనము పీపుల్కి ఇంటరాక్ట్ చేయగలుగుతాం, ఇంజెక్ట్ చేయగలుగుతాం. Yes, transaction marriages. ఎక్స్ప్లోర్ చేశారు. మనం ఎంతసేపటికి జరుగుతుంది చూస్తున్నాము, మనం ఇటు సైడ్ నుంచి చూస్తున్నాంలే కానీ యూ కెన్ బీ అ థర్డ్ పర్సన్ అండ్ యునో లుక్ ఎట్ ద హోల్ సినారియో ఇన్ ఎ డిఫరెంట్ వే. నేను అది చూడగలిగాను కాబట్టి ఐఎమ్ బీయింగ్ ఓకే విత్ దిస్. నేను అసలు మెన్ పర్స్పెక్టివ్ నుంచి రాసిన కథ ఇది ఒక్కటే కదా. ఇప్పటి వరకు నేను 27 కథలు రాస్తే ఇది ఒక్కటే కదా. ఆ పుస్తకంలో కూడా ఇది ఒకటో కదా, మిగతా మీరు చదవచ్చు. అసలు ఎక్కడ కూడా నేను మెన్ పర్స్పెక్టివ్లో రాయలేదు. చాలా స్ట్రాంగ్ కథలు ఉన్నాయి అందులో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ప్రరవే, మాన్సా, మలీష్ రేఖ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.